అందరికీ స్వాగతం. ఓర్పు గురించి మనందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది కదా. మనం చాలా ప్రశాంతంగా ఓర్పుతో ఉన్నామని అనుకుంటాం. కానీ ఆ ప్రశాంతత నిజమైనదా, లేక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నంత వరకేనా? సరిగ్గా ఇదే అసలైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనకు బౌద్ధ సాహిత్యం నుంచి ఒక అద్భుతమైన కథ దొరికింది. ఇది వైదేహిక అనే ఒక యజమానురాలి కథ. అవును. ఆమె ఓర్పు నిజమైనదేనా అని తెలుసుకోవడానికి ఆమె పని మనిషి ఒక ఒక ప్రయోగం చేస్తుంది. ఈ చర్చ ద్వారా కోపాన్ని అణిచిపెట్టుకోవడానికి, నిజమైన అంతర్గత శాంతికి మధ్య ఉన్న తేడాను లోతుగా పరిశీలిద్దాం. అవును, మనమిప్పుడు చూడబోయే కథనం మజ్జిమ నికాయలోని కకచూపమ సుత్త నుండి తీసుకోబడింది. ఇది కేవలం ఒక పాత నీతి కథ కాదు. కాదు. ఇది మానవ స్వభావంపై ఒక లోతైన మానసిక విశ్లేషణ. మనల్ని మనం ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్నప్పుడు ఆ నమ్మకాన్ని పునాదులతో సహా కదిలించే శక్తి కథకుంది. అంటే మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఖచ్చితంగా. పైకి కనిపించే మన ప్రవర్తనకు, మనసు లోపల దాగి ఉన్న అసలైన స్వభావానికి మధ్య ఉన్న అగాధాన్ని ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. సరే, అయితే ఆ కథలోకి వెళ్దాం. ఇందులో ఇద్దరు ముఖ్య పాత్రలు ఉన్నారు. ఒకరు వైదేహి, ఉమ్, మరొకరు ఆమె పని మనిషి కాళీ. వైదేహి గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప పేరుంది. ఆమె ఎంతో దయగలదని, సౌమ్యురాలని, అసలు కోపమే రాదని అందరూ చెప్పుకుంటారు. సరిగ్గా. ఆమె కీర్తి అలా వ్యాపించి ఉంది. అయితే ఆమె దగ్గర పనిచేస్తున్న కాళీ అనే పనిమనిషి చాలా తెలివైనది, పరిశీలనా శక్తి ఉన్నది. ఓ. ఆమెకొక అనుమానం వస్తుంది. నా యజమానురాలు నిజంగానే శాంతస్వభావురాలా, లేక ఆమెకు కోపం తెప్పించే పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేదు కాబట్టి అలా ప్రశాంతంగా కనిపిస్తోందా అని ఆలోచిస్తోంది. ఈ ఆలోచన చాలా కీలకమైనది. నిజమే. ప్రతిరోజూ అంత ప్రశాంతంగా, ఏమాత్రం విసుక్కోకుండా ఉండటం సాధ్యమేనా? నాకైతే కొన్నిసార్లు చాలా కష్టమనిపిస్తోంది. అవును. బహుశా కాళీకి అదే అనుమానం వచ్చిందేమో. అందుకే తన యజమానురాలిని పరీక్షించాలని నిర్ణయించుకుంటుంది. ఇది కొంచెం సాహసంతో కూడుకున్న పనే. కాని ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, కాళీ చర్యను కేవలం చిలిపి పనిగా చూడలేం. అంటే దురుద్దేశంతో చేసింది కాదంటారు. కాదు. ఇది వాస్తవికతకు, భ్రమకు మధ్యున్న తేడాను తెలుసుకోవాలనే ఒక రకమైన జిజ్ఞాస. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఒక శాస్త్రీయ పద్ధతిని అనుసరించింది. శాస్త్రీయ పద్ధతా? ఎలా? ఒక కొత్త పరిస్థితిని, అంటే తన యజమానురాలికి చికాకు కలిగించే పరిస్థితిని సృష్టించి దాని ఫలితాన్ని గమనించాలనుకుంది. అందరూ పొగిడే ఆ కీర్తి వెనుకున్న అసలు నిజాన్ని నిగ్గుతేచాలనేదే ఆమె ఉద్దేశం. ఒక రకంగా పరిశోధనాత్మక దృక్పథం. సరే, మరి కాళీ తన ప్రయోగాన్ని ఎలా మొదలుపెట్టింది? ఆమె చాలా నెమ్మదిగా, తెలివిగా మొదలుపెడుతుంది. ఒకేసారి పెద్ద గొడవ సృష్టించదు. మొదటి రోజు కావాలనే ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంది. ఓకే. వైదేహిక అదిగితే, క్షమించండమ్మగారు, పొరపాటైంది అంటుంది. వైదేహిక ఏమీ అనుకుండా కొంచెం ముఖం చిట్లించి ఊరుకుంటుంది. అంటే మొదటి రోజే కొంచెం అసహనం కనిపించింది, కాని బయటపడలేదు. ఖచ్చితంగా. రెండవ రోజు కాళీ ఇంకాస్త ఆలస్యంగా వస్తుంది. ఈసారి వైదేహిక, ఏంటి కాళీ, ఈరోజు కూడా ఆలస్యమైందే అని కొంచెం గట్టిగా అడుగుతుంది. ఉమ్, మూడో రోజు కాళీ ఇంకా ఆలస్యంగా వస్తుంది. అప్పుడు వైదేహిక నోటి నుండి అసహనంతో కూడిన మాటలొస్తాయి. అయినా సరే ఆమె తన శాంతమూర్తి అనే పేరును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ, ఒత్తిడి నెమ్మదిగా పెరుగుతోందన్నమాట. అవును. ఈ క్రమానుగతమైన ఒత్తిడి చాలా ముఖ్యం. ఎందుకంటే రోజూ ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు మన అసలు స్వభావాన్ని బయటపెడతాయి. అప్పుడు కాళీ తన ప్రయోగాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళుంటుంది. అవును. కేవలం ఆలస్యంగా రావడమే కాదు, పనులు సరిగ్గా చేయకపోవడం, వస్తువులు కింద పడేయడం, ఆ తర్వాత తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అంటూ రకరకాల సాకులు చెప్పడం మొదలుపెడుతుంది. దీనివల్ల వైదేహికపై పనిభారం పెరిగిపోతుంది. సరిగ్గా. ఆమెలో అసహనం రోజురోజుకీ పేరుకుపోవడం మొదలవుతుంది. ఆమె ముఖంలో చిరునవ్వున్నా లోపల మాత్రం అసహనమనే అగ్నిపర్వతం సిద్ధమవుతోంది. ఇదేకి అదే జరిగింది. రోజులు గడిచే కొద్దీ ఆ ఒత్తిడి పెరిగిపోయింది. ఒకరోజు కాళీ కావాలనే ఒక ముఖ్యమైన పాత్రను కిందపడేసి పగలబొడుతుంది. అప్పుడు వైదేహిక ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. ఆమెలోని అసలు కోపం అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. నువ్వు నా సహనాన్ని పరీక్షించాలనుకుంటున్నావా అంటూ కాళీని చితకబాదుతుంది. ఓ. దీంతో ఆమె శాంతమూర్తి అనే ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. ఆ వార్త ధావానలంలా వ్యాపించి ఆమె కీర్తి మొత్తం మసగబారుతుంది. ఈ సంఘటన ద్వారా ఆ ముసుగు తొలగిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే,
వైదేహిక కోపం ఆ క్షణంలో పుట్టింది కాదు. కాదు. అది చాలా రోజులుగా లోపల పేరుకుపోయి సరైన అవకాశం కోసం వేచిచూసి ఒక్కసారిగా బయటపడింది. ఇది ఒక స్ప్రింగును గట్టిగా నొక్కి పట్టుకోవడం లాంటిది. పట్టు వదిలిన వెంటనే రెట్టింపు వేగంతో పైకిలేస్తుంది. అంటే అణచిపెట్టుకున్న కోపం మరింత ప్రమాదకరం? చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అంటే వైదేహిక సమస్య కోపం రావడం కాదన్నమాట, దాన్ని దాచిపెట్టడం. ఈ రెండింటి మధ్య తేడా చాలా ముఖ్యమనిపిస్తోంది. అవును. ఎందుకంటే పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా ప్రశాంతంగా ఉండగలరు. కాని అసలైన సవాలు ఎదురైనప్పుడే మన నిజమైన స్వభావం బయటపడుతుంది. వైదేహిక శాంతం కేవలం ఒక నటన. ఒక ముసుగు. ఇక్కడే అసలు బోధన దాగి ఉంది. బౌద్ధ బోధనల్లో కోపాన్ని అణచుకోవడానికి సప్రెషన్ అంటాం కదా. అవును, సపరేషన్కి మరియు కోపాన్ని నిర్మూలించడానికి మధ్య ఉన్న స్పష్టమైన తేడాను వివరిస్తారు. అంటే ఎరాడికేషన్. ఎగ్జాక్ట్లీ, ఎరాడికేషన్కి. వైదేహిక చేసింది మొదటిది, అంటే అణచివేత. ఆమె తన కోపాన్ని గుర్తించి దానితో వ్యవహరించడానికి బదులుగా అది లేనట్లే నటించింది. దాన్ని లోపల అణిచిపెట్టింది. అవును. కాని అసలైన లక్ష్యం కోపమనే భావోద్వేగాన్ని దాని మూలాలతో సహా పికిలించివేయడం. వైదేహిక కోపాన్ని అణచిపెట్టుకోవడంలో నిపుణురాలు, కాని శాంతిని సాధించడంలో కాదు. కాని ఒక సందేహం. సమాజంలో కలిసి బ్రతకాలంటే కొన్నిసార్లు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అవసరం కదా. ప్రతి చిన్నదానికి స్పందిస్తూ ఉంటే సంబంధాలు నిలవవు. నిజమే. మరి దానికి మీరు చెప్పిన అణచివేతకు మధ్య తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. నియంత్రణకు అణచివేతకు మధ్య చాలా తేడా ఉంది. నియంత్రణ అంటే మనస్సులో కోపం పుట్టినప్పుడు నాకిప్పుడు కోపం వస్తోంది అని దాన్ని గుర్తించడం. ఓకే, ముందు గుర్తించడం. అవును, దాని తీవ్రతను అర్థం చేసుకోవడం. కాని ఆ కోపం వల్ల విధ్వంసకరంగా ప్రవర్తించకుండా స్పృహతో మనల్ని మనం ఆపుకోవడం. ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ. అర్థమైంది. మరి అణచివేత అంటే? అణచివేత అంటే నాకు కోపమే రావడం లేదు అని మనల్ని మనం మోసం చేసుకోవడం. ఆ భావోద్వేగాన్ని గుర్తించడానికి నిరాకరించి దాన్ని మనస్సులోని ఏదో ఒక చీకటి గదిలోకి నెట్టేయడం. అలా నెట్టేసిన కోపం మాయమవ్వదు. అవ్వదు. అదక్కడ కూర్చుని మరింత విషపూరితంగా మారుతుంది. వైదేహిక చేసిందదే. ఆమె తన అసహనాన్ని గుర్తించకుండా నేను శాంతమూర్తిని, నాకు కోపం రాదు అనే భ్రమలో బ్రతికింది. ఆ భ్రమే చివరికి హింసరూపంలో బయటపడింది. సరిగ్గా. నియంత్రణ అనేది ఒక చేతనమైన ఎంపిక. అణచివేత అనేది ఒక అపస్మారకమైన పలాయనవాదం. ఈ తేడాను అర్థం చేసుకుంటుంటే కోపాన్ని పూర్తిగా నిర్మూలించడమనేది దాదాపు అసాధ్యమైన లక్ష్యంలా అనిపిస్తోంది. బౌద్ధ బోధనల్లో ఈ మానసిక స్థితికి ఏదైనా పరాకాష్ఠను నిర్దేశించారా? తప్పకుండా. ఆ కకచోపమ సుత్తలోనే బుద్ధుడు దీనికి ఒక అత్యంత కఠినమైన, దాదాపు షాక్కు గురిచేసే ఉదాహరణనిస్తాడు. ఓ. దాన్ని రంపం ఉపమానం అంటారు. బుద్ధుడు తన భిక్షువులతో ఇలా అంటాడు: భిక్షువులారా, ఒకవేళ దొంగలు మిమ్మల్ని పట్టుకుని రెండు వైపులా పదునున్న రంపంతో మీ అవయవాలను ఒక్కొక్కటిగా కోస్తున్నప్పుడు కూడా అబ్బా! మీ మనసులో వారి పట్ల ద్వేషం కలగకూడదు. ఒకవేళ ఆ సమయంలో మీ మనసులో జర్రదంత ద్వేషం కలిగినా మీరు నా బోధనను అనుసరించడం లేదు అనర్థం. ఇది వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఆ ఉదాహరణతో పోలిస్తే పనిమనిషి ఆలస్యంగా వచ్చిందని వైదేహికకు వచ్చిన కోపం చాలా చిన్నదిగా అనిపిస్తోంది. దాదాపు హాస్యాస్పదంగా అనిపిస్తోంది గదా. అవును. అలాంటి బలమైన ఉదాహరణ ఇవ్వడం వెనుక ఉద్దేశం నిజ జీవితంలో అలా జరుగుతుందని కాదు. అసలైన మానసిక సమతుల్యతకు, అంతర్గత శాంతికి ఒక అత్యున్నత ప్రమాణాన్ని నిర్దేశించటం. ఒక గీటురాయి లాంటిది. అవును. బయట పరిస్థితులు ఎంత కఠినంగా, ఎంత బాధాకరంగా ఉన్నా నిజమైన శాంతి అనేది మనసు యొక్క అంతర్గత లక్షణం. అది బాహ్య పరిస్థితులపై ఆధారపడకూడదు అని చెప్పడమే దీని ఉద్దేశం. అంటే మన శాంతి, మన సంతోషం బయట వ్యక్తుల ప్రవర్తన మీదో, పరిస్థితుల మీదో ఆధారపడి ఉండకూడదు. అది పూర్తిగా మన అంతర్గత నియంత్రణలో ఉండాలి. వైదేహిక విఫలమైందిక్కడే. ఆమె శాంతి కాళీ ప్రవర్తనపై ఆధారపడి ఉంది. కాళీ ప్రవర్తన మారగానే ఆమె శాంతి కూడా మాయమైంది. అవును. ఆ రంపముదాహరణలో చెప్పినట్లు మనల్ని శారీరకంగా హింసిస్తున్న వారిపట్ల కూడా ద్వేషం పెంచుకోకూడదు అంటే మన మనసుపై మనకు ఎంతటి పట్టు ఉండాలో అర్థం చేసుకోవచ్చు. ఇది మన స్పందనలకు మనమే పూర్తి బాధ్యులమని గుర్తుచేస్తుంది. చాలామంది ఆమె నన్ను రెచ్చగొట్టింది, అందుకే నాకు కోపం వచ్చింది అంటారు. కాని బౌద్ధ దృక్కోణంలో అది కారణం కాదు.
కాదు. కాళీ ప్రవర్తన వైదేహిక కోపానికి ఒక ట్రిగ్గర్ మాత్రమే. కాని అసలు కోపం వైదేహిక మనస్సులోనే ఉంది. కాళీ కేవలం ఆ కోపాన్ని బయటకు తీసుకువచ్చే ఒక సాధనంగా మారింది. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. అంటే మన మనసులో కోపమనే విత్తనం లేకపోతే బయటి నుండి ఎవరు ఎన్ని నీళ్లు పోసినా అది మొలకెత్తదు. కాళీ కేవలం ఆ విత్తనానికి నీళ్లు పోసింది అంతే. సరిగ్గా అదే. దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే నిజమైన బలమంటే కోపం రాకపోవడం కాదు, ఆ కోపాన్ని ఎలా ఎదుర్కొంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనస్సులో కోపం పుట్టినప్పుడు దాన్ని ఒక బయటి వ్యక్తిలా గమనించి దాని మూలాన్ని అర్థం చేసుకుని దాన్ని శాంతపరిచే నైపుణ్యాన్ని పెంచుకోవడమే అసలైన సాధన. వైదేహిక ఆ కోపాన్ని గుర్తించకుండా అణిచిపెట్టింది. అదే ఆమె పతనానికి కారణమైంది. కాబట్టి వైదేహిక మరియు కాళీ కథ కేవలం యజమానురాలు పనిమనిషికి సంబంధించింది కాదు, ఇది మనందరికీ అర్థం పడుతుంది. నిజమే. మనం కూడా తరచుగా సమాజంలో మంచి పేరు కోసమో భయం వల్లో మన కోపాన్ని, అసహనాన్ని అణచివేస్తుంటాం. పైకి నవ్వుతూ లోపల కుమిలిపోతుంటాం. అవును. మన జీవితంలో కూడా ఇలాంటి కాళీ పాత్రలు ఎందరో తారసపడతారు. మనల్ని రెచ్చగొట్టే సహోద్యోగులు, మనల్ని అర్థం చేసుకోని కుటుంబ సభ్యులు, ట్రాఫిక్లో ఇబ్బంది పెట్టే అపరిచితులు. వాళ్లందరూ మన ఓర్పుకు తెలియకుండానే పరీక్షలు పెడుతుంటారు. ఇప్పుడు మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. మనం వారిని మన శత్రువులుగా చూడలా, లేక మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి సహాయం చేసే గురువులుగా చూడలా? ఇది చాలా లోతైన ఆలోచన. గురువులుగా చూడటమా? బౌద్ధ దృక్కోణంలో చూస్తే మనల్ని ఇబ్బంది పెట్టేవారే మనకు మన బలహీనతలను చూపించి మనం ఎక్కడ ఎదగాలో గుర్తు చేస్తారు. ఒక రకంగా వారు మనకు ఉచితంగా పాఠాలు నేర్పుతున్నట్టే. కాళీ లేకపోతే వైదేహిక తన జీవితాంతం తాను శాంతమూర్తిననే భ్రమలోనే బతికేదేమో. ఆమెలోని బలహీనత ఆమెకు ఎప్పటికీ తెలిసేది కాదు. నిజమే. కాళీ చర్య వల్ల తన శాంతి ఎంత పెలుసైనదో ఆమెకు అర్థమయ్యే అవకాశం దొరికింది. అలాగే మనల్ని రెచ్చగొట్టే వ్యక్తులు మన మానసిక పరిపక్వతకు ఒక గీటురాయి లాంటివాళ్లు. అంటే మనల్ని మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే ఇలాంటి సవాళ్లు అవసరమన్నమాట. ఈ మొత్తం చర్చ శాంతంగా కనిపించడానికి, నిజంగా శాంతంగా ఉండటానికి మధ్య ఉన్న తేడాను నొక్కి చెబుతుంది. ఇది మనల్ని ఒక ఆలోచనతో వదిలివేస్తుంది. ఒకవేళ ఈరోజు మన ఓర్పును పరీక్షించడానికి మన జీవితంలోకి ఒక కాళీ వస్తే వారు మనలో ఏమి కనుగొంటారు? మనలోని వైదేహిక బయటకొస్తుందా, లేక రంపంతో కోస్తున్నా చలించని మనోస్థైర్యం కనిపిస్తుందా?